నమస్తే. జయరాజ్ అన్న, ఆయన పాటలు గడిచిన 20 సంవత్సరాలుగా ఏదో సందర్భంలో తెలుగు వాళ్ళు వినే ఉంటారు. విప్లవ గీతాలు, అభ్యుదయ గీతాలు. ఆ తర్వాత ఆయన ప్రపంచాన్నే ప్రభావితం చేసిన గౌతమ బుద్ధుడు, ఈ ప్రపంచమే ప్రేమించాల్సిన ప్రకృతి, ఈ రెండు అంశాలపైన విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు, రాస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక కవి, రచయిత, వాగ్గేయకారుడు ఒక అంశం మీద తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జయరాజన రాసిన పాటలు వివిధ దశలుగా ఉన్నాయి. ఆ దశల్లో ఉన్నది అది వసంత గీతం నుంచి మొదలుకుంటే అవని వరకు ఇవి చాలా ప్రధానమైన ఘట్టాలు. ఈ అవనిలో ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతి, మానవుడు, ప్రకృతి రెండు కలిసి ఉన్నాయి. ఈ ప్రకృతిని కాపాడుకుంటేనే మానవుడు భూమి మీద ఉంటాడు, లేకుంటే ఉండడు. ఇది మార్క్సిజమైన, క్యాపిటలిజమైన, ఆదర్శవాద కమ్యూనిజమైన, ఈ పేర్లు ఏ పేర్లు పెట్టుకున్నా సరే, వాద వివాదాలు ఏమైనా సరే, మానవుడు ప్రకృతితో ఉండవలసిందే. ఉగాది, తెలుగు ఉగాది, అది వసంత ఋతువు, అది వసంత గీతం, అది వసంత గానం. జయరాజన రాసిన ఈ అవనిలో 140 150 వరకు అంశాలు ఉన్నాయి. మన చుట్టూ ఉండే ప్రకృతి, మన చెట్టు, మన పిట్ట ఉంది, చీకటి, వెలుగులు, నక్షత్రాలు, ఇవి మనుషులకు రక్తాన్ని, మనుషులకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి. వీటి మీద ఆయన ఎట్లా రాసిండు, ఆయన హృదయం ఎట్లా పనిచేసింది, ఈ ప్రపంచానికి ఈ ప్రకృతి ఎట్లా కాపాడుకోవాలని, ఈ పరంపరకు ఎట్లా వచ్చిండో తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు. అన్నగారు నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మీరు రాసిన ఈ అవనిలో ఉన్న అంశాలు, మీరు విప్లవ కవిగా, అభ్యుదయ కవిగా ప్రయాణం చేస్తూ వస్తూ ఈ ప్రకృతి, మీరు అడవిలో ఉన్నారు, అడవిలా జీవించి వచ్చిండ్రు, అడవి మీద పాటలు రాసిండ్రు. కానీ ఈ అడవి మీద పాట రాయడం వేరు, ఈ అడవిని వీటిని పట్టుకొని రాయడం వేరు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, దీని మీద రాయాలని ఇట్లా? అసలు బేసికల్గా నా పుట్టుక గురించి నేను ఆలోచించాను. ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహం మీద కూడా మీలాంటి బుచ్చన్న లేడు, నాలాంటి జయరాజు లేడు. ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహం మీద కూడా సముద్రాలు లేవు, జలపాతాలు లేవు, అడవులు లేవు, కొండలు లేవు, ప్రేమ, అనురాగం, ఆత్మీయతలు అనేవి లేవు. ఇంత విశాలమైన విశ్వంలో ఈ గ్రహం మీదనే నేను ఎందుకు వచ్చాను, ఈ గ్రహమే నన్ను ఎందుకు ఎన్నుకుంది, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు నేను జీవించే అవకాశం, స్పేస్ నాకు ఇవ్వటం అనేది మామూలు విషయం ఏం కాదు. కాబట్టి ఎవరికైనా కానీ ఈ అన్నం తిన్నందుకు, ఈ మట్టి పరిమళాలు అద్దుకున్నందుకు కించిత్ కృతజ్ఞత ఉండాలి కదా. కాబట్టి ఈ విశ్వంలో ఇక్కడ నాకు స్పేస్ దొరికినందుకు నేను ఈ తల్లికి కృతజ్ఞత చెప్పకుండా ఉండగలనా? అందుకనే ఈ తల్లి మీద ఆ కృతజ్ఞతతోటే, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండ వానల్లోన ఎగిసి పడి నవ్వింది, సంద్రాలు మీటింది, కొండంతా ఎగిసింది, ఇసుక తిన్నెల పైన దోబూచులాడింది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంతా ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, గింజ గింజకు 1000 గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు, జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితిబేర్చుకున్నావు, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, ఆకాశమే నీకు ఆత్మ బంధువంట,
సుక్కాలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. ఎంత తాపత్రయమో, ఎంత నన్ను ఎత్తుకొని ఆ సూర్యుడి చుట్టూ రోజు తిరిగి రావటం ఏంటి, తన చుట్టూ తాను తిరగటం ఏంటి, ఆ సందమామను ఎంటేసుకొని రావటం ఏంటి, ఇక్కడ చిన్న వానజల్లు పడితే పులకరించి పునరుత్పత్తి జరగటం ఏంటి. ఏ గ్రహం మీద కూడా ఒక జీవి లేదే, ఏ గ్రహం మీద కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న అల్పపీడనంతో ఎమ్మటే మనిషి అంతరించిపోతున్నాడే. కొన్ని గ్రహాల మీద వెళితే వితిన్ ది సెకండ్స్లోనే మనిషి వేడికి తట్టుకోలేక స్పాయిల్ అయిపోతున్నాడే. ఈ గ్రహం మీద ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఈ తల్లి గురించి చెప్పకుండా నేను ఎవడి గురించి చెప్పాలి? అద్భుతంగా మీరు ఈ ఫిలాసఫీని మీరు జనరల్గా పాటలు రాస్తూ 4 విప్లవ గీతాలు రాసి, అంటే జనరల్ మీరు రాసిన పాటలు విప్లవ గీతాలే ఉన్నాయి కదా. ఈ మామూలు మార్పు కాదు ఇది. వ్యవస్థలో ఉన్న ఒకరిని కూడా దోచుకుంటున్నాడు, దోచుకోవద్దనే దగ్గర నుంచి ఈ దోపిడీ ఏమన్నా కానీ ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ వచ్చారు కదా మీరు. ఏ ఆలోచన ఇటువైపు రప్పించింది మిమ్మల్ని? నేను దాదాపు అనేక ఆలోచనల సంఘర్షణ తర్వాత నేను మధ్య వయసులోనే నేను క్యాన్సర్కి గురయ్యాను. ఆ వయసులో నా డాక్టర్ 2 నెలల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు. నేను ఆ తల్లిని అడిగాను, అమ్మా అదే ఇంత గొప్ప గాత్రం ఇచ్చావు, ఇంత గొప్ప మెరిట్స్ అన్ని నాకు ఇచ్చావు, నేను ఇక్కడ పుట్టడమే మహాభాగ్యం అనుకుంటున్నాను, నన్ను ఇప్పుడే ఎందుకు తీసుకుపోతావు, నాకేం పని లేదయ్యా అని నేను అన్నప్పుడు ఆ తల్లి చాలా బ్యూటిఫుల్గా నాతోటి, సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీ విమానంగా వెలిగాను, కానీ ఈరోజు నా కాళ్ళు గతి తప్పుతున్నాయి, నా చేతులు పని చేయకున్నవి, నా చెవులు మందగించాయి, నా చూపు తగ్గిపోయింది, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు, నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది, నాపై జీవించే సమస్త జీవరాశి అంతరించే కాలము ఆసన్నమైంది. ఇప్పుడు నా నిన్నటి చరిత్రను రేపటి తరానికి అందించే ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక కవిరాజు కావాలి, ఒక జయరాజు కావాలని ఆ తల్లి నన్ను అలుముకోవటం వల్ల నేను ప్రకృతిలో భాగమైపోయాను. అలా ప్రకృతికి నేను ఏం చేస్తున్నాననేది కాదు, 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకవన్న జయరాజును ఇన్ని సంవత్సరాలు ప్రకృతి కాపాడటంలో తను నన్ను బాగా ప్రేమిస్తుంది, నేను తనను ప్రేమిస్తున్నాను. తల్లి బిడ్డ గురించి ఆలోచిస్తున్నప్పుడు బిడ్డ కూడా తల్లి గురించి ఆలోచిస్తాడు. ఇది సైమల్టేనియస్గా జరిగేది. కాబట్టి ఈ తల్లి నాకు ప్రాణభిక్ష పెట్టింది, నేను ఆ తల్లి గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అంటే మీ మానసిక స్థితి మొత్తం ప్రకృతి వైపు వచ్చింది, దీన్ని బట్టి అర్థమవుతుంది. రేపు ఉగాది పండుగ, ఈ ఉగాది పండుగ ఆకులు పాత విరాలి, కొత్త చిగుళ్ళు వస్తుంటాయి. ప్రకృతే కొత్తదనాన్ని, ప్రకృతికి పునర్జన్మ లాంటిది వసంత ఋతువు. దీని మీద మీరు రాసిన పాట ఒకటి, కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణం ఈ చెట్టులో, ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమీ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో, పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిగా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం,
అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినము. మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం. మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం. మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం. పచ్చాని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. చెట్టుకు ఆకు రాలుతున్నప్పుడు ఎంత దృఢ విశ్వాసం ఉండాలి. తన బిడ్డలన్నీ రాలిపోతున్నప్పుడు ఆ తల్లి గుండె చెదిరిపోదు, రేపటి వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు బాగా కనుక పరిశీలిస్తే ఈరోజు ఉగాది, అడవిలో ఉన్న మొక్కలు మొత్తం కూడా ఎండాకాలమే డెలివరీ అవుతాయి. అడవిలో ఉన్న మొక్కలు మొత్తం కూడా వర్షాకాలం వచ్చిన తర్వాత గట్టిగా ఆహారం తీసుకొని చలికాలంలో మొత్తం పూలు పూసి, ఆ పండ్లు మొత్తం కూడా ఎండాకాలం మొత్తం కూడా డెలివరీ అవుతుంది. మొత్తం ఎండాకాలం మొత్తం కూడా అన్నీ రెడీగా ఉంటాయి. మీకు ఏ పండ్లైనా చూడండి, అడవి పండ్లు మొత్తం కూడా ఆ కాలంలోనే ఎక్కువ వస్తాయి. వచ్చిన తర్వాత చూడండి, కాలగమనముతోటి నేచర్ ఎంత గొప్పగా నడుస్తుందో. పండ్లు మొత్తం వచ్చిన తర్వాత ఆ పండ్లు రాలాలంటే రేపటి వసంతానికి ముందు ఒక పెద్ద ఈదురుగాలి వస్తుంది. ఈదురుగాలి వచ్చేవరకే ఆకులతోటి సహా పళ్ళతోటి సహా మొత్తం స్నానం చేసినట్టుగా చెట్టు మొత్తం కూడా కంప్లీట్ ఆకుపడతాయి. ఒక్క ఆకు కూడా ఉండదు. ఆ ఆకు రాలిన తర్వాత ఎక్కడో చిన్న నిప్పురవ్వ పడుతుంది. ఆ ఆకు మొత్తం కూడా దహనమైంది, అది ఎరువుగా మారుతుంది. కరెక్ట్గా గాలి దుమారం అయిపోయిన తర్వాత ఒక పెద్ద వర్షం వస్తుంది. అప్పుడు ఈ తల్లి మళ్ళా పునరుజ్జీవితం ఏదైతుందో పోసుకుంటుంది. అంటే ఓ బాలింతరాలు బిడ్డల్ని కన్న తర్వాత కంప్లీట్ కుబుసం వదిలినట్టుగా వదలటం, మళ్ళీ ఎండలకు తట్టుకోవటం, గాలికి తట్టుకోవటం, అగ్నికి తట్టుకోవటం, తిరిగి ఆయన పునరుత్పత్తి ప్రారంభించడం ఏదైతుందో, కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖము, జీవితం అంటే ఉటీనే లేదురా అని జీవితం కూడా అంతే అని మన కళ్ళకు కట్టినట్టు చెప్పిన ప్రకృతి ఈ ఉగాది సందర్భంగా ఆ తల్లికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంత పరిశీలన చాలామందిని అడవిని చూసి పోయి ఉంటారు. కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ఇప్పటికీ దేశమంతా అడవులు, లోకమంతా అడవులను చూసి పోతూ ఉన్నారు. ఏంది పరిశీలన? ఎట్లా వచ్చింది మీకు ఈ పరిశీలన? అంటే ప్రతి జ్ఞానం కనుక మీరు ప్రతి విషయాన్ని పరిశీలిస్తే అన్నీ కూడా మన ప్రకృతి నుంచి తీసుకునేవే. ఈ 4 సింహం, పౌరుషానికి సింహం, ఇలాంటి 4 సింహాలను ఇక్కడ మనం వాడుకుంటున్నాం. అసలు అక్కడ సింహమే లేకుంటే ఇక్కడ మనం వాడుకునే వాళ్ళం కాదు. అక్కడ పుష్పం ఉంది కాబట్టి ఇక్కడ పుష్పాన్ని మనం చెక్కగలిగాం. ఇలా మొత్తం చూసుకుంటే కన్నును బట్టి కెమెరా కనిపెట్టాడు, సౌండ్ బాక్స్ను బట్టి చెవును బట్టి సౌండ్ బాక్స్ కనిపెట్టాడు, పక్షి ఎలా ఎగురుతుందో చూసి విమానాన్ని కనిపెట్టాడు, అది ఎలా ల్యాండ్ అవుతుందో చూసి విమానాశ్రయాలు కనిపెట్టాడు. ఒక్కొక్కలి పైకి ఆకాశంలోకి వెళ్ళిన విమానం మరి మధ్యలో ఆగాలంటే ఏం చేయాలో అర్థం కానప్పుడు తుమ్మెద ఎలా 4 రెక్కలతోటి బ్యాలెన్స్ చేసుకుంటుందో దాన్ని బట్టి హెలికాప్టర్ కనిపెట్టాడు. మొత్తం సమస్త వస్తువులు మొత్తం కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న వస్తువు అన్నీ కూడా ప్రకృతి యొక్క టెక్నాలజీని బట్టి మనం తీసుకున్నదే తప్ప మనం తయారు చేసేది కాదు. ప్రకృతి టెక్నాలజీ అదంతా ప్రకృతి ఇచ్చిన వరం, ప్రకృతి ఇచ్చిన సంపద. మీరు బాగా పరిశీలిస్తే అనేకమైన వైవిధ్యం ఉంటుంది నేచర్లో. ఆకాశాన గాలుందంట, గాలుల్లోన మేఘాలంట, ఆకాశంలో గాలుందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్లలోనే నిప్పుందంట, మెరుపుల మధ్య ఉరుముందంట, చిత్రాలతో ఏమో లోకం,
చాలా చిత్రాలదో ఏమో కాలం. గొంగలి పురుగు రంగు మారి సీతాకోక ఏనెట్లా, సాలే పురుగు నేసేదెట్లా, మినుగురు పువ్వు ఎలిగేదెట్లా, ఏనుగు తిన్న ఎలగ పండు ఎట్ట మాయమవునంట. చిత్రాలదో ఏమో లోకము, చాలా చిత్రాలదో ఏమో కాలం. అరే ఆకాశంలో గాలి ఉంది, గాలిలోనే మేఘం ఉంది, మేఘంలోనే నీరున్నాయి, నీళ్ళల్లోనే నిప్పు ఉంది. అసలు జ్ఞానమంతా మన కళ్ళ ముందు అద్భుతంగా విన్యాసాలు చేస్తుంటే అజ్ఞానంలో మనం దాన్ని చూడక. కాబట్టి ప్రకృతిలో అపారమైన జ్ఞానం ఉంది. ఏలెడంత లేనివో సాలీడు నేస్తున్నాడు ఏం చక్కగా తన గూడు, మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పరిలో మోనగాడు. సాలీడు నేస్తున్నప్పుడు ఒక పాలి గాలి వస్తుంది, మొత్తం కట్టుకున్న తర్వాత ఆనందంగా ఇక రేపటి నుంచి నా పిల్ల పాపతోటి ఇందులో పడ్డ జీవుల్ని నేను ఆరగిస్తాను అనే టైంలో గాలి వచ్చి ఫాట్ను కొట్టి పోద్ది. మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఈసారి వర్షం వస్తుంది, ఫాట్ను ఒక జల్లు కొట్టేవరకు మళ్ళా రాలిపోద్ది. అదంతా ఎన్నిసార్లు పడి లేసి ఒక అద్భుతమైన వల తయారు చేస్తే ఆ వలను మనం కాపీ కొట్టి ఆ సాలీడు నుంచే ఈ సాలెవాడు బట్టనేయటం నేర్చుకున్నాడు. ఇంత టెక్నాలజీ అందించిన ఆ సాలెవాడికి సాలీడుకు కృతజ్ఞత కలిగి ఉండాలన్నా మనం లేదా? మనిషి జీవితంలో కూడా అన్న చెప్పింది, ఇవాళ ఒక పని చేసో 2 పనులు చేసో మనం ఇబ్బంది పడిపోయి లేకపోతే జీవితమే వద్దనుకుంటాం కదా. ఒక్కొక్క ఉదాహరణ ప్రకృతి నుంచి ఎన్ని ఉదాహరణలు. మీరు కోయిల అద్భుతమైన కొమ్మల్లోన కూసిందొక్క కోయిలమ్మ, ఇన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా, పాడంగా పాట నలుముకున్నది, పాటల్లోనే కోయిలమ్మ మేటి అయినది. ఎందుకు కోయిలకు ఇన్ని పక్షులు ఉన్న తర్వాత కూడా కోయిలకే అంత మధురమైన గానం ఎందుకు వచ్చింది అని అంటే, కష్టే ఫలి తన తల్లి తను పొదగవలసిన తన గుడ్లు తను పొదగవలసింది పొదగపోక కాకి గూటిలో కోయిల పోయి గుడ్లు పెట్టడం వల్ల కాకి పొదిగి పిల్లలు చేస్తుంది. వారం రోజుల తర్వాత కాకి పిల్లలు కావు అంటుంటే కోయిల డిఫరెంట్గా కూస్తూ ఉంటుంది. చెప్పండి పరిశీలన, ఎందుకు కాకి ఇంత మధురంగా వాడే ఈ కోయిల తన గుడ్లు కాకి ఎందుకు ఇస్తుంది? నేచర్ అందుకనే కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వైవిధ్యం ఉంటుంది. తీసుకుపోయి అక్కడ పెడుతుంది, పెట్టిన తర్వాత అది తన గుడ్లే అనుకొని పొదిగి పిల్లలు చేస్తుంది. పిల్లలైన తర్వాత దాని గొంతు ఒక రకంగా, తన పిల్లల గొంతు ఒక రకంగా ఉంటుంది, కోయిల గొంతు ఒక రకంగా ఉంటుంది. ఇది నా బిడ్డ కాదని పొడిస్తూ ఉంటుంది. ఆ పిల్లల దగ్గరికి రానియవు, ఆ తల్లి దగ్గరికి రానియదు. కన్న తల్లి ఎక్కడుందో తెలియదు, సాదుకున్న తల్లి పొదిగిన తల్లి దగ్గరికి రానియట్లేదు. ఆ పసి హృదయం ఎంత ఏడ్చి ఆ శోకం నుండే ఒక అద్భుతమైన శ్లోకం లాగా మధుర గానంతో కోయిల పాడుతూ ఉంటే ఎల్లగొట్టిన కాకి కావు అని అంటూ ఉంటుంది. కష్టపడకుండా ఏది రాదు, శ్రమ పడకుండా ఏది రాదు అనే విషయాన్ని మనం కోయిలను బట్టి నేర్చుకోవచ్చు. ప్రకృతి కాబట్టి ప్రకృతిలో ఇంత సృజన మన కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పుడు మీరు మినుగురుల మీద ఒకటి రాసింది, ఒక పాట మినుగుల మీద. మినుగురులు మీరు బాగా గమనిస్తే ఇక్కడ లైట్ వస్తుంది. మనం లైట్ ఇక్కడ రావాలంటే అక్కడ బొగ్గు తగలబెట్టాలి. అక్కడ బొగ్గు కాల్చితేనే ఇక్కడ లైట్ వెలుగుతూ ఉంటుంది. కానీ బొగ్గు కాల్చకుండానే లైట్ వెలుగుతుంది మినుగురులో. తన శక్తిని మనం 100% బొగ్గు కాలిస్తే ఇక్కడ 10% మాత్రమే వెలుగుద్ది. కానీ తన శక్తి 90% ఇట్లా చేస్తే 90% వెలుగు వస్తూ ఉంటుంది. ఆ వెలుగులో అనేక ప్రేమ ఉంటుంది. తన ప్రేమించిన ప్రేమికురాలు వచ్చినప్పుడు ఒక వెలుగు వెలుగుద్ది, తనకు శత్రువు వచ్చినప్పుడు ఇంకో రకమైన వెలుగు వెలుగుద్ది, తన గుంపుతో సమూహంగా వెళ్ళేటప్పుడు ఇంకో రకమైన వెలుగు వెలుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు నువ్వు కరెంటు బల్బు తయారు చేసిందని నువ్వు తెగ ఫీల్ అవుతా ఉన్నావు. అది మినుగురులు మనకంటే 1000 సంవత్సరాల ముందే
కరెంటు తయారు చేసుకున్నాయి కదా. దీని మీద ఏమైనా రాసిండ్రా? అంటే నీ వచనం చదివినా చాలా అద్భుతంగా ఉంది. పాట ఏమైనా రాశారా? పాట అంటే ఇట్లాంటి కలువల మీద ఏమైనా రాసిండ్రా? అంటే పుష్పాల మీద ఒక పాట. అన్ని ఇలా అంటే ప్రతి జీవిలో సృజన నేచర్ ఏం చేసినా పుచ్చన నేచర్ ఉట్టినే పని చేసిందంటే ఉట్టినే నువ్వు నేను చేసినట్టు చేయదు. నేచరు గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. నేచర్ చేసే పనిలో ఓ బ్యూటీ ఉంటుంది. ఏదైనా నేచర్ చేసే ఏ పని అయినా చూడండి చాలా బ్యూటీ ఉంటుంది. ఓకే, నేచర్ చేసే పనిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. నిన్న వచ్చే మొగ్గకు ఈరోజు వచ్చే పుష్పానికి అద్భుతమైన క్రియేటివిటీ తేడా ఉంటుంది. నేచర్ చేసే పనిలో ఉట్టినే ఏ పని లేకుండా చేయదు, ఒక పర్పస్ ఉంటుంది. తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది, మనకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎంత అసలు మనం చేసే ప్రతి పనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. మనం ఏం పని చేసినా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటుంది. కానీ నేచర్ చేసే పని సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మర్రి చెట్టు కింద ఏ చెట్టు ఎదుగుదని కూడా ప్రకృతి చెప్తుంది కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మర్రి చెట్టు యొక్క తన విశ్వాసం చెప్పాలంటే మర్రి గింజ ఎంత ఉంటుంది? చాలా చిన్నది, పంట గిరిపోతుంది ఎక్కడన్నా. మర్రి చెట్టు ఎంత ఉంటుంది? మహావృక్షం. అంటే నేను అంటే జీవానికి ఉన్న అత్యున్నత దశ మర్రి చెట్టు చూపెడుతుంది. ఒక చిన్న జీవి ఒక విత్తనములో ఎంత దాన్ని అంటామా మన శక్తి, డిఎన్ఏ అంటామా, తన శక్తి ఎంతో ఓ మర్రి చెట్టును చూపెట్టి నేను ఎదగదలుచుకుంటే మర్రి చెట్టు అంత ఎదగగలను అని చెప్తుంది మనకు. కాబట్టి అది స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రతి పిల్లవాడు స్పోర్టివ్గా తీసుకోవాలి, ప్రతి మహిళ స్పోర్టివ్గా తీసుకోవాలి, ప్రతి యువకులు స్పోర్టివ్గా తీసుకోవాలి. జీవితం అనంతమైంది. అసలు పిట్ట రెక్క ఎంత ఉంటుంది? ఎగిరితే ఆకాశమే దాని కింద రెక్క కింద వాలిపోద్ది. అరే ఇంత అద్భుతమైన ప్రపంచంలో అసలు దీన్ని ఎంజాయ్ చేయటం బేసికల్గా మనిషికి ఏంటంటే దీంట్లో ఉన్న గుణాలను మొత్తం కూడా ఒడిసి పట్టుకోవటం రావాలి. ఒక్కొక్క దగ్గర భూమి నల్లరేగడి ఉంటుంది, ఓ దగ్గర ఎర్రరేగడి ఉంటుంది, ఓ దగ్గర ఇసుక ఉంటుంది. దీన్ని ఎట్లా పరిశీలించారు మీరు మీ అబ్జర్వేషన్? అంటే నేల అసలు మనిషి ఉంటాడు, కనుబొమ్మ ఉంటుంది, రౌండ్ ఉంటుంది కదా, చెవి ఉంటుంది, రౌండ్ ఉంటుంది, హెడ్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. మనిషి ఇలా ఉంటాడు, ఉన్న తర్వాత ఇలా నడుము ఉంటుంది. అసలు నేచర్ ఏం చేసినా కానీ ఓ చక్కగా సిలిండర్ లాగా చెక్కది నిన్నావు. ఆ వంపులతోటే నిన్ను అద్భుతంగా తయారు చేస్తుంది. పెదాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి కదా. అంటే నేచర్ చేసే పని నీకు కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి చరిత్ర పరిశీలనలో నీకు అద్భుతమైన చెక్కగా ఇంత అందమైన శరీరం నీకు వచ్చింది, ఇంత అందమైన నవ్వు నీకు వచ్చింది, ఇంత అందమైన బ్యూటీ నీకు వచ్చింది. కాబట్టి ఈ నేచర్ చేసే ప్రతి పనిలో ఇప్పుడు ఉదాహరణకు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నాం. నీకు కావాల్సింది కన్నే కదా, నేను ఎట్ట తయారు చేసేది ఇస్తే ఏంటి, కన్ను ఇచ్చాను పో అని ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. అలా నేచర్ ఒక తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప, అంటే తెల్లదాని మీద నల్లగుంటే బ్యూటీ ఉంటుందని నేచర్కి తెలుసు. ఇంత అందమైన కన్నుని మరి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి కదా. కాబట్టి ఇంత అందమైన కన్నుని వీడి చేతికి ఇస్తే వీడు తెలియక ఎక్కడ పాడు చేసుకుంటాడో అని ఓ తల్లి పొత్తిళ్ళ లాంటి గుడ్డు వెనకాల కండరం ఇస్తుంది. అయినా జాగ్రత్తగా చూసుకోడనని ఒక ఎముకల గూడిస్తుంది, ఆ గూటిలో జాగ్రత్త పెడుతుంది. అయినా జాగ్రత్తగా చూసుకోడనని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్పని ఇస్తుంది. నీ శరీరం, నీ కన్ను గురించి ఈ ప్రకృతి వేల సంవత్సరాలుగా నిన్నింత అద్భుతంగా తయారు చేస్తుందంటే ఈ తల్లికి కృతజ్ఞత కలిగి లేకపోవటం ఎంత బాధాకరం. చెవి ఉంది, ఈ చెవి మనం కండరంతో తయారు చేస్తే ఇది హోల్కి అడ్డం పడుతుంది, పడి వినపట్టడం ఇబ్బంది అయింది. పోనీ ఎముకతో తయారు చేస్తే ఎవడన్నొచ్చి ఒక రాయి పెట్టి ఇట్లా కొట్టాడనుకో ఎముక ఇరిగిపోద్ది.
అరే ఎముకలో నుంచి ఎముక, కండరంలో నుంచి కండరం, ఎముక కండరం మిక్స్ చేసి ఒక మెత్తటి ఎముకతోటి నీ చెవి తయారు చేసింది అంటే ఈ తల్లి యొక్క జ్ఞానానికి ఎంతమంది శాస్త్రవేత్తలు పనిచేయాలి. ఇలా శరీరంలో ఉన్న నీ అన్నం జీర్ణంగా అవటానికి, నీ దాహం తీర్చడానికి, శరీరంలో ఉన్న ధాతువులు మొత్తం కూడా, పంచభూతాలను మొత్తం కూడా వాటిని సంతృప్తిపరచడానికి, అవి కలిసి ఉండటానికి, నువ్వు శక్తితోటి నడవటానికి ఈ తల్లి పడుతున్న బాధ. ఇక్కడ కన్నిచ్చింది, ఓకే, కన్నిచ్చిందని వదిలిపెట్టలే, అక్కడ అద్భుతమైన పూల తోట ఇచ్చింది చూడమని. ఆ పూల తోట వల్లనే నీకు ఆనందం ఉంటుంది అని ఆ తల్లికి తెలుసు. పిల్లవాడు ఆడుకునేటప్పుడు తల్లి ఒక బొమ్మనిస్తుంది, ఈ పిల్లవాడు ఆడుకోవటానికి జీవితకాలము అక్కడ ఒక అద్భుతమైన తోట ఇస్తుంది, ఇక్కడ కన్నిస్తుంది, అక్కడ సప్తస్వరాలు ఇస్తుంది, ఇక్కడ చెవులు ఇస్తుంది, అక్కడ సువాసన ఇస్తుంది, ఇక్కడ ముక్కిస్తుంది, ఇక్కడ ఆకలి ఇస్తుంది, అక్కడ పండ్లు ఇస్తుంది. చాలా అద్భుతంగా. మీరేం చదువుకున్నారు? దీన్ని ప్రకృతిని పరిశీలించడానికి, ప్రకృతితోటి మమేకమై జీవించటానికి, ప్రకృతితో నాకున్న అటాచ్మెంటు ఎంత తీవ్రమైందో అనేది ఇంపార్టెంట్, కానీ ఇక్కడ నా చదువు ఇంపార్టెంట్ కాదు. మీరు వృక్షశాస్త్రం ఏమైనా చదువుకున్నారా? ఏమిటంటే నాకు అంటే ఇంత డెప్త్గా ఇన్ని విషయాలను అగ్రికల్చరులో పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే కనుక అడవుల మీద అధ్యయనం చేసిన వాళ్ళు కానీ, జియో ఫిజిక్స్ చేసిన వాళ్ళు కానీ, భూమిపైన భూమి లోపల ఇన్ని విషయాలు చెప్తున్నారు. అందుకే అనిపించింది అంటే మీరేమన్నా బేసికల్గా డార్విన్ 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు. 10వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఏంట్రా నువ్వు చేసే పని ఏంటంటే మొత్తం జీవుల్ని మొత్తం పరిశీలించుకుంటా వచ్చాడు. ఇలా పరిశీలింటూ ఒక జీవశాస్త్రాన్ని, ఒక అద్భుతమైన మానవ పరిణామ క్రమాన్ని మనతో చెప్పాడు. నాకు డార్విన్ థియరీ నాకు బాగా నచ్చింది. తద్వారా నేను ఆ డార్విన్ వెలుగులో నేను వెళ్ళటానికి ప్రయత్నం చేశాను. ఐన్స్టీన్ కాడికి వస్తే ఐన్స్టీన్ పదార్థానికి రంగు, రూపు తోటిపాటు చైతన్యం కూడా ఉంది అని చెప్పాడు. నేను ఒక అడుగు ముందుకేసి పదార్థానికి రంగు, రుచి, వాసనతో పాటు చైతన్యంతో పాటు పదార్థానికి హృదయం కూడా ఉంది. ఆ పదార్థం యొక్క పరిణామ క్రమమే సమస్త జీవరాశి, సమస్త మానవాళి అనే విషయాన్ని ఏదైతుందో అది పరిశీలిస్తూ నేను రావటం అనేది జరిగింది. నది మీద రాసిన పాట ఉంది అన్న. నది నీరే ఆహారం, నేలకు నీరే మాగానం, పారే జలపాతం, పొడపిపై నీరే బంగారం. నీరు చూడండి, అమ్మ కడుపుల జీవం అల్లుకుంది ఉమ్మ నీరై, అమ్మ ఒడిలో పాల ధారలా చనుబాలై, కుండలోన మెతుకులను వండుతుంది అమ్మలాగా, వెన్నమీగడ పెరుగు ఎన్నో ఈ అమ్మలోన, నీరే ఆహారం, నేలకు నీరే మాగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. నవ్వినా ఈ నీరే, ఏడ్చినా ఈ నీరే, స్థానమైన ఈ నీరే, ప్రాణమైన ఈ నీరే. నీరు ఆవిరైపోయినా నిదురపోదు ఏనాడు, నింగిపై కెగబాకి చినుకులై నేరలాలు, నీరే ఆహారం, నేలకు నీరే మాగానం, పారే జలపాతం, పుడమిపై నీరే బంగారం. అసలు ఎక్సలెంట్. నా అవసరాలు నేలపై నీరే బంగారం అంటే అసలు నీరు లేని భూతల్లి పగులుతుంది గాజుకుండై, నీరు ఒక్కటై ఇందా పెరుగుతుంది మంచు కొండై, గుండెలే అలా అసలు ఎక్కడ ఏది ఈ ఒక్కటి. కంటికైనా కానరావా చిరుగాలి, కలనైనా వచ్చిపోవా, జన్మంతా తోడుగుండి నా తల్లి. అలా అసలు ఎన్ని గాలి అది ద్రవంలాగా ఉంటే మనం తీసుకోలేము. అది ఎన్ని ద్రవంలాగా ఉంటే మనం నీళ్ళలాగా గాలిని తీసుకోలేము. పైగా గాలి నుండే ఒక సుగంధాన్ని మనకు అందివ్వాలంటే, గాలి నుండే మనకు ఆక్సిజన్ రావాలంటే
అది కనపడని గాలి సృష్టించి ఆ తేమ, ఆ చల్లగాలి, ఆ పైరగాలి, ఆ ఆనందము మనకు నిత్యం మన జీవితానికి ఇస్తుంది అని అంటే ఏంటి అసలు? ఇది తాత్వికమైన ప్రశ్నే. పులి జింకను వేటాడుతుంది, ప్రకృతి. కుందేలను వేటాడుతుంది, కోడి పురుగులను వేటాడుతుంది, వీటన్నిటిని మనిషి వేటాడుతున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న బుచ్చన్న. అంటే నేచర్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవడు శాశ్వతంగా ఉండటానికి రాలేదు అని చెప్తుంది. ఇక్కడ మనం బేసికల్గా ప్రతిదీ చచ్చిపోద్ది. ఎవడైనా కానీ దీన్ని ఖాళీ చేసి వెళ్ళాల్సిందే. ఎలా ఖాళీ చేసి వెళ్ళాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది కదా. పులి ఉంది, అడవిలో ఒక 500 లేళ్ళు ఉంటాయి. 500 లేళ్లకు పిల్లలు పుడతా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మరి 500 లేళ్ళు ఉన్నప్పుడు మరి 500 పులులు ఉండాలి కదా, 500 సింహాలు ఉండాలి కదా. ఉండవు, ఓ 2-3 మాత్రమే ఉంటాయి. అవి 500ని కనుక విస్తరించేటట్టు ఈ 2 పులులు లేకుండా ఈ 500 లేళ్ళనే వదిలిపెడితే, ఈ 500 లేళ్ళు అడవి మీద మరి తినటం మొదలు పెడితే అడవి ఉండదు, అడవి ఆకు కూడా మిగలదు. కాబట్టి 500ని కంట్రోల్ చేయాలంటే, బ్యాలెన్స్ చేయాలంటే ఒక 2 పులులు ఉండాల్సిందే అక్కడ. అవి అనారోగ్యంతో ఉన్న వాటిని, ఉరకలేని వాటిని, ఇట్లాంటి వాటిని ఈ 2 కూడా వేటాడుతూ ఉంటాయి. మళ్ళాంటి ప్రకృతి ప్రేమికులు కొంతమంది ఉంటారు. ఒక ద్వీపం కాడిపోయారు, పోయిన తర్వాత చాలా పులులు జింకల మీద పడి వేటాడుతూ ఉంటాయి. ఏం చేస్తున్నారయ్యా మీరు? ఈ పులులను తీసి వేరే ద్వీపంలో వేయండి, ఇట్లా వేటాడటం బాగలేదు అని ఈ లేళ్లను అక్కడి నుంచి పులులను తీసుకుపోయి వేరే ద్వీపంలో వేశారు. అప్పుడు ఏమైందంటే ఈ లేళ్ళు పెరిగి వాటికి మేత దొరకక ఒక జబ్బు వస్తే చచ్చిపోయినట్టుగా కుప్పలుగా చనిపోవటం అనేది జరిగింది. ఈ పులులను తీసుకుపోయి వేరే కాడ వేస్తే అక్కడ వాటికి ఆహారం దొరకక అవి చచ్చిపోయినాయి. తద్వారా వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే నేచర్ ఏం చేసినా చాలా అద్భుతమైన బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్సలెంట్, బా వండర్ఫుల్. అట్లా ఆ విధంగా నేచర్ ఏం చేసినా కానీ, అయితే దీంట్లో ఒక అద్భుతం ఉంది. పులికి వేటాడే గుణం ఇచ్చింది, లేడికి తప్పించుకునే తెలివితేటలు కూడా ఇస్తుంది. మీరు బాగా పరిశీలిస్తే ఒక లేడీ డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ వాసన 6 కిలోమీటర్ల దూరం దాకా వస్తుంది. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి ఆ డెలివరీ వాసన పట్టుకొని ఇమీడియట్లీ నీ దగ్గరికి వస్తుంది. మరి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి ఇక్కడికి వచ్చేవరకే మరి బిడ్డ రక్షించబడుతుందా? రక్షించబడదు. కాబట్టి ఆ బిడ్డను సురక్షితంగా ఉంచాలంటే ఆ పులి, ఆ లేడీ చేసే పని ఏంటంటే దాన్ని మొత్తం నాకేసిన తర్వాత దాని చుట్టూ తిరుగుతుంది. అంటే నేను తిరుగుతున్నా, నా ఎమ్మటి తిరుగు అని. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి తన దగ్గరికి వచ్చే వరకే జినక పిల్ల పరిగెత్తటం నేర్చుకుంటుంది, పులిని తప్పించుకోవటం నేర్చుతుంది, పులిని గందరగోళ పెట్టి అస్సలు పులికి దొరకకుండా తప్పించుకునే అద్భుతమైన విన్యాసాలు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మీరు గమనిస్తే పులికి సున్నితమైన పాదాలు ఉంటాయి, కానీ లేడి పిల్లకు రాళ్ళ మీద కొడితే రాళ్ళు కూడా పగిలిపోయే ఒక డెక్క నేచర్ ఇస్తుంది. దీనికి తప్పించుకునే గుణం ఇచ్చింది, దీనికి వేటాడే గుణం ఇచ్చింది. కాబట్టి ప్రకృతిలో ఏమిచ్చినా కానీ మంచి కోసమే ఇచ్చింది అనే ఆలోచన ఏదైతే ఉందో అది మనిషి ఆలోచించాలి. చాలా బాగుంది. నాకు ఆన్సర్ ఇది నేను ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ప్రశ్న ఇది. తమంచాన నట జీవితం అవనిలో ఒక ఆర్టికల్ రాసింది, దీంట్లో దాని మీద ఏమైనా పాట ఉందా? అంటే మనసా నేను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా, మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా,
సందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసే పాడు గుణము ఎందుకో, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువును మార్చగలిగిన, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో. పైగా ఒక అందమైన నవ్వు నవ్వుతూ ఉంటారు, కానీ కడుపులో మొత్తం ఈర్ష్య ద్వేషాలతోటి మనిషి రగిలిపోతూ ఉంటాడు. కానీ సృష్టిలో ఏదైనా కానీ కోపం వస్తే కోపాన్ని ప్రదర్శిస్తాయి, నవ్వు వస్తే నవ్వును ప్రదర్శిస్తాయి, ఏడుపు వస్తే ఏడ్చి చూపెడతా ఉంటాయి. మనిషి జీవించడం అంటే అలే కదా. ఈ నట జీవితం ఏంటి? ఇది నేను బాగా తెలివి కల్లోనే అంటాడు, అతి తెలివి తక్కువ పని ఇది. కాబట్టి నువ్వు నటించినంత మాత్రాన అవతలి వాడికి తెలవకుంటే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఈ పుస్తకంలో శబ్దం అనే ఒక ఆర్టికల్ రాసి అక్కడ మైకేల్ జాక్సన్ వేసిండ్రు. కారణం ఏంటి? అంటే శబ్దానికి డ్యాన్స్ ఒక అత్యున్నతమైన స్టేజ్. మైకేల్ జాక్సన్ అంటే మీకు ఇష్టమైన, అంటే నాకు ఇష్టమైన డాన్సర్, అంటే తన నరాలతోటి అద్భుతమైన సృజనకారుడు. కాబట్టి శబ్దం ఏదైతే ఉందో, శబ్దం, ఆ శబ్దం ఏదైతుందో, ఆ సరిగమ పదనిసలు ఏదైతుందో, అదే భాష అయింది, అదే పాట అయింది, అదే అసలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. నేచర్ ఇక్కడ చెవులిచ్చి అక్కడ శబ్దం ఇవ్వటం, ఆ శబ్దాన్ని రాగరంజితంగా వీణల మీద వాయించటం ఏదైతుందో అది మామూలు విషయం. అంటే పాటే కదా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరము, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. కాబట్టి ఈ స్వరం ఇవ్వటం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. మీరు శీలల గురించి, శిలాజాల గురించి ఇందులో రాసిండ్రు. ఎందుకు రాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు? అది ఈ గ్రహం ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఈ రౌండ్గా ఉన్న గ్రహం మీద ఎక్కడెక్కడ లొందలు ఉండాలి, ఎక్కడెక్కడ లోయలు ఉండాలి, ఎక్కడెక్కడ గుట్టలు ఉండాలి, బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ కోసం ఇక్కడ గుట్ట ఇస్తుంది, ఇక్కడ లోయ ఇస్తుంది. గుట్ట లేకుండా లోయ లేదు, లోయ లేకుండా గుట్ట లేదు. ఈ రౌండ్ ఇలా ఉండటం వల్లనే ఈ భూమి అద్భుతంగా తన గమనాన్ని చేరుకోగలుగుతుంది. నేను గుట్టలున్న దాన్ని లోయ చేస్తాను, లోయను గుట్ట చేస్తాను అని అంటే అప్పుడు ఏమైంది? బొంగరం ఊగి గుట్టలు కొండలు పోతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. అందుకనే ఈ గ్రహం అద్భుతంగా తన నడకను గమ్యాన్ని చేరాలంటే, మన అందరినీ సుఖమైన జీవితం మనకి ఇవ్వాలంటే నేచర్ ఎక్కడ ఏది పెట్టాలనో అద్భుతంగా తనకు తెలుసు. ఆ గమనాన్ని మనం నిర్దేశించి మన స్వార్థంతో గుట్టలను కొట్టడం, లోయల్ని ఇట్లా చేయటం అనేది ఏదైతుందో అది ఈ తల్లికి మంచిది కాదు. అయినా అసలు ఎంత అద్భుతమైన రాళ్ళల మీద, గుట్టల మీద, కొండల మీద రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామపాదము నెదల మలిసిన రమ్యమైన చరిత నాది. రాయినైతే వాడు ఉన్నాడో లేడో, అయినా కానీ నా రూపాన్ని, తన రూపాన్ని మొత్తం నేను మీదేసుకున్నాను కదా. ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన అమరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, అమర శిల్పుల గుర్తునైతిని, అమరావతి కొండనైతిని, ఎల్లోరా గుహను నేను, 1000 స్తంభపు గుడిని నేను, ప్రేమమూర్తులు కొలువు తీరిన తాజ్ మహల్ బురుజు నేను,
రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా దేశ రక్షక భటులమైతిమి వెన్ను చూపని వీరులైతిమి దేశభక్తిని చాటి బాహుట ఎర్రకోటై ఎగురవేస్తిని రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా. ఇక్కడ ప్రతి ఏది ముట్టుకున్నా కానీ ఒక అద్భుతమైన శృతిలయలు మనకు కళ్ళమాడుతూ పడుతుంటాయి. జీవితంలో చాలా అంటే ఎన్నేళ్ళ కింద రాత్రి ఈ పాట? దాదాపు ఒక 5-6 సంవత్సరాలు. 5-6 ఏళ్ళ కింద. అంటే మీరు బుద్ధుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను మార్క్సిస్ట్ ఐడియాలజీ అది భౌతిక శాస్త్రం, అంబేద్కర్ ఐడియాలజీ అది భౌతిక శాస్త్రం, బుద్ధుడి ఐడియాలజీ అది భౌతిక శాస్త్రం. అసలు ఇవన్నీ సృష్టిలో ఉన్న ప్రతిది కూడా అసలు ప్రకృతిని మించిన కమ్యూనిస్టు మరొకటి లేడు. అయిపోయింది. అల్టిమేట్ గాలి నీరు సమానంగా వస్తుంది, సమానంగా ఇవ్వాలి. ఒకవేళ సమానంగా ఉండదు. 1000 ఎకరాలు ఒక్కొక్కనికే ఉంటాయి, 99 మంది కుటుంబాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ 99 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కడికే భూమి ఉండటం వల్ల వీళ్ళందరూ తిరగబడతారు. ఆ తిరుగుబాటు కూడా ప్రకృతి ప్రోత్సహిస్తూ ఉంటుంది. లేళ్ళు పురుడు చెప్పిన ఈ ప్రకృతి జీవం గురించి మీరు ఒక ఆర్టికల్ రాసిండ్రు, దాని మీద ఏమన్నా పాట ఏమన్నా ఉందా ఇది రాసింది? అంటే జీవం ఎలా పుట్టింది, ఎలా పెరుగుతుంది. ఇప్పుడు మాకు మన కరోనా టైం ఉంది. కరోనా టైంలో మీరు బాగా గమనిస్తే మనం ఇన్ని రోజులు జీవం పుట్టాలంటే ఒక భగవంతుడు ఎక్కడో ఉంటాడు, ఆయన ఫలాని కడుపులో వేస్తూ ఉంటాడు, ఇదంతా భగవంతుడు ఇచ్చిన జన్మ అనుకుంటాం కదా. కరోనా మనకు జరిపిన సత్యం ఏంటంటే ఓ పదార్థానికి నీ చెయ్యి తగిలిన తర్వాత అది ముక్కు కాడిపోయింది అనుకో, ఆ ఎప్పుడైతే ఆ తడి తగలగానే అది జీవ పదార్థంగా మారుతుంది. మారి ఏమవుతుంది, నీ కడుపులో పోతుంది, నీ లంగ్స్లో పోతుంది, నిన్ను మొత్తం కూడా ఎక్కడికక్కడ చెత్త చేసి పారేస్తుంది, నిన్ను చంపేస్తుంది. అంటే ఒక పదార్థానికి తడి తగిలే వరకే అది జీవ పదార్థంగా మారటం ఏదైతుందో, ఇన్ని రోజులు దేవుడు సృష్టించాడని చెప్పిన అసత్యాన్ని ఒక కరోనా వచ్చే అది సత్యం కాదు అని చెప్పింది. ఇది ప్రకృతి యథార్థం అని చెప్పింది. మీరు తోడు అనేది ఒక రాసిక, నదికి ప్రాణం ఉందని నది మీద ఒక పాడినాడు తోడు అన్నారు కదా. ఈ మనుషుల లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇన్ని మాట్లాడుకుంటూ వచ్చినాం మనం. మళ్ళీ తోడు దగ్గరికి వచ్చిన మళ్ళీ ఇన్ని విషయాలు చెప్పిన మీరు తోడు మీద మీరు రాసిన పాట ఏమన్నా బాగా గమనిస్తే 2 గువ్వలు ఉంటాయి. అవి చిన్న గులకరాళ్ళు పెట్టుకొని ఒక కాలి బాటలో ఉంటాయి. అక్కడి నుంచి ఒక కారు వెళ్ళిపోతుంది. పాపం తనకు తెలియదు. ఆ కారు కింద పడి చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఆ ఆడపిచ్చుక మన వెంట పడుతుంది, మనల్ని పొడి చేస్తుంది. వెంటనే తన భర్త కాడికి వెళ్తుంది. అది దాన్ని ఊపి చూస్తుంది, దానికి ప్రాణం ఎక్కడన్నా ఉందా అని చూస్తుంది. భయంకరంగా ఏడుస్తుంది. పక్షి తన సహచరి పోయినప్పుడు పడే బాధ ఏదైతుందో మనం వెలకట్టలేనిది. అసలు మీరు నేచర్లో ప్రతి పక్షి ఎంత అద్భుతమైన గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలిబొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేనినాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలకలేదు. ఆకలైతే భూమినంతా చుట్టుకోహనొస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు చూడు, అవి ఆడుకున్న ఆట చూడు. ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. ఎక్కడో ప్రతి పక్షి యొక్క జీవితాన్ని గనక చూసినట్టయితే
ఒక అద్భుతమైన జీవితం మన కళ్ళ ముందు. అవి గూడు కట్టుకునేటప్పుడు మీరు ఎక్కడి నుంచో 5,000 కిలోమీటర్లు 6,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వలస పక్షులు ఇక్కడికి వస్తాయి. అవి రావటానికి ముందు ఒక 5-6 పక్షులు ఇక్కడ పరిశీలించడానికి వస్తాయి, మనం జీవించడానికి అవకాశం ఉందా లేదా అని. అవి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ జాతికి చెప్తాయి అక్కడ జీవించే అవకాశం ఉంది అని చెప్తాయి, రావచ్చు అని. అప్పుడు అన్ని వేల కిలోమీటర్ల దూరములో నుంచి ఆ పక్షులు ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాయి? ఓ పర్పస్ ఉంటుంది, నేచర్ ఏం పని చేసినా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడపక్షి అన్నీ ఉంటాయి, మగ పక్షులు తిరుగుతూ ఉంటాయి, ఒక పుల్ల పట్టుకొని తిరుగుతూ ఉంటాయి. దేనితోటి ఏది సహజీవనం చేయాలనేది ఆ పుల్ల పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ పుల్ల పట్టుకొని తిరిగి తనకు ఎవరైతే నచ్చుతారో ఆ పుల్ల తీసుకొచ్చి తనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ పక్షి ఏం చేస్తుందంటే దాన్ని గూడు పెడతా ఉంటుంది. నిజం. మీరు కొల్లేరు సరస్సుకి వెళ్ళండి, అక్కడ మీరు ఆ పుల్ల తీసుకొని ఇక పుల్లలు తీసుకొస్తూ ఉంటుంది మగపక్షి, గూడు పెడతా ఉంటుంది ఆడపక్షి. పెట్టిన తర్వాత ఈ రెండు సంసార జీవితంలో గుడ్లు పెడతాయి, పొదుగుతాయి, పిల్లలు చేస్తాయి. పిల్లలు చేసిన తర్వాత ఆడపక్షి పొదుగుతూ ఉంటుంది, మగపక్షి చెరువులో చేపలు పట్టుకొస్తాయి. ఒక్కొక్క పని పెద్ద చేప పడుతుంది. పెద్ద చేప పడ్డప్పుడు ముక్కుతోటి ఖర్చుకుంటే కింద పడిపోతుంది కాబట్టి భుజం మీద వేసుకొని రెక్క మీద వేసుకొని కూడా పక్షి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత ఆ చేపని ఆడపక్షి తింటుంది. అప్పుడే గనక ఆ ముక్కలు చేప ముక్కలు గనక ఆ పసిపిల్లలకు పెడితే అజీర్ణమయ్యి పిల్లలు ఎక్కడ చచ్చిపోతాయో అని ఆ పక్షి ఆ చేపను ఫస్ట్ తను తిని అది గుజ్జు అయిన తర్వాత బయటికి తీసుకొచ్చి అది పిల్లలకు పెడుతుంది. అలా ఆ పిల్లలు పెద్దవి అవి కూడా ఎగరగలిగే దశ వచ్చి అవి కూడా 5,000 కిలోమీటర్లు వెళ్ళగలిగే స్థితి వచ్చిన తర్వాత ఈ పక్షులన్నీ తన మాతృదేశానికి వెళ్ళిపోతాయి. మీరు కొల్లేరు సరస్సుకు వెళ్ళి పరిశీలిస్తే ఈ విషయాలు మొత్తం మీరు మాట్లాడుతుంటే నాకేదో యూనివర్సిటీలో ఒక స్కాలర్ కనుక గైడ్ ముందు కూర్చుంటే చెప్పినట్లే ఉంది నాకు. మీరు కొల్లేరు సరస్సుకు ఎప్పుడైనా వెళ్ళిరండి. మీరు ప్రకృతిలో చేదు గురించి రాసిండ్రు, అది జీవితంలో చేదు అనుకుందాం. ఏమైనా పాట ఉంది దాని మీద మీరు రాసింది? అంటే మనిషి నేను చెప్పే అద్భుతమైన ఫిలాసఫీకి ఇది ఒక అంతిమ దశ. చేదు ఎందుకు ఉంటుంది? అరే నాకు స్వీట్ పండ్లు ఇచ్చే ఇక్కడ 4 ఇచ్చావు, రకరకాల పులుపు వగరు రకరకాల పండ్లను నాకు ఇచ్చావు కదా, మరి చేదు ఎందుకు ఇచ్చావు అని అంటే కాలంలో ప్రకృతిలో 2 ఉంటాయి, చీకటి వెలుగు ఉంటాయి కదా. అమ్మ చీకటి ఎందుకు ఇచ్చావు అని అంటే చేదు ఎందుకు ఇచ్చావు అని అడిగినట్లే చీకటి ఎందుకు ఇచ్చావంటే ఈ రాత్రి నిద్రపోతేనే తెల్లారి పనికి పెట్టుబడి పగలకు. అవును, కాబట్టి ఈ రాత్రి నేను నిద్రపోను, ఈ రాత్రి పని చేస్తా పగలు పని చేస్తానంటే నడవదు. కాబట్టి నిద్రపోయేటందుకే రాత్రినిచ్చింది, పని చేసుకునేందుకే పగలిచ్చింది. చేదు తీపి 2 జీవితానికి అవసరం కాబట్టి ఎప్పుడు తీపి ఉంటే షుగర్ వస్తుంది కాబట్టి నీకు చేదు కూడా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా, దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, కొమ్మ మాటున కోయిల రాగమున్నది, అమ్మలా గుండెల నిండా దాసుకున్నది, మొగ్గ మాటునే ముళ్ళు దాగి ఉన్నది, కంటికి రెప్పలాగా కాపలున్నది, అడుగు లేవకుండా ఇంకో అడుగు పడదురా, అలిసిపోయినందుకే నిదుర ఉందిరా, దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. సందమామ రాత్రిపూట ఉంటేనే చీకట్లో ఉంటేనే వెలుగు అందం ఉంటుంది, సందమామ పగలొస్తే అసహ్యంగా ఉంటుంది.
కాబట్టి నేచర్కు ఏది ఎలా చేయాలనేది సంక్షిప్తంగా మొత్తం తెలుసు. కాబట్టి దుఃఖం ఎందుకు ఇచ్చిందంటే దుఃఖాన్ని అనుభవిస్తేనే ఆ మాధుర్యం ఏంటో నీకు తెలుస్తుంది. సృజన మీద అద్భుతమైన 2 ఫోటోలు వేసి రాశాను. సృజన ఏమైనా రాసిన సృజన మీద పాట? అసలు అద్భుతమైన రంగురంగులు పాట అంటే బ్యూటీ, అంటే నేచర్లో ఉన్న బ్యూటీ అసలు మీరు గమనించినట్టయితే అసలు పూలు అందంగా చెక్కటం ఏదైతుందో అదే కదా నేను రాసింది. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు చెక్కుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. ఇక్కడ మీరు పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలధారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్, పండు వెన్నెల నిండు పున్నమి, సంధ్య వెలుగులు, ఇంద్రధనసులు, సూర్యచంద్రులు, క్రాంతి దారలు, విశ్వమున విరబూసే తారలు, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో, కొండ కోనలు, వాగు వంకలు, జంట గోవలు, జుంటు తేనెలు, రామచిలుకలు, గోరు వంకలు, కోయిలలు, కోనంగులాటలు, తనివి తీరదు తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఇలా అసలు ప్రకృతిలో అనేక విషయాలు అన్నీ ఉంటాయి. దీంతో నాకు 2 విషయాలు ఉన్నాయి. మీరు ఈ రెండింటిని ఎట్లా చెప్తారో, ఒక దగ్గర గబ్బిలం ఉంది, అది భారతదేశంలో ఉన్న లేదా మానవుడు అనుకోవచ్చు, గుర్రంజాయిష గబ్బిలం తీసుకొని రాసింది ఒకటి ఉంది. ఈ పక్కన చనుబాలు అని ఉంది, ఒక తల్లి గ్రామీణ స్త్రీ నవ్వుతూ ఉన్నట్టున్నాయి. ఈ రెండింటి మీద మీరు బహుశా రెండింటిగా పాటలు ఉన్నాయి అనుకుంటున్నాను మీరు రాసి. అమ్మ 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 చనుబాల రుణం ఎట్లా తీరిపోవునో, అమ్మ ముద్దు మురిపాలెట్లా మరిచిపోదునో, ఎన్ని జన్మలైనా అమ్మ ప్రేమ వీడిపోదురా, అమ్మ కాళ్ళ కింద చెప్పునైనా చాలి జన్మరా. ఎలా చూడండి, అమ్మ గుండె మీద ఆడుతుంటే నడక వచ్చెనో, అమ్మ ఎదలోన వాలిపోతే నిద్ర పట్టెనో, 1000 కన్నులతో అమ్మ నీకు కాపలుంటది, అమ్మ పిలుపు కొరకు కడుపునైనా కోసుకుంటది, బండరాళ్ళకైనా బిడ్డ మీద ప్రేమలుంటాయి, నెత్తినెత్తుకున్న బిడ్డలాను దించనంటవి, ఆ కొమ్మల్లో కోయిలమ్మ కోరికుంటది, కోటి రాగాలన్నీ పిల్లలకు నేర్పుకుంటది, ఎన్నో ఆశలతో అమ్మ నిన్ను సాదుకుంటది, అమ్మ లేదనంటే కాలమంతా ఆగిపోతుంది. కాబట్టి అమ్మ చనుబాలు అసలు రక్తాన్ని తెల్లని పాలుగా చేసే ప్రక్రియ ఏది 1000 మంది శాస్త్రవేత్తలను పిలవండి, ఆ ప్రక్రియ ఏంటో అమ్మకే తెలుసు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈవెన్ అమ్మకు కూడా తెలియదు. అది ప్రకృతి ఇచ్చిన ధర్మం ఏదైతుందో, ఆ సృజన ఏదైతుందో అది ప్రకృతికి తప్ప మన ఎవరికి తెలియదు. మీరు ప్రకృతిలో మౌన భాష అని కూడా అన్నారు. ఏమిటి మౌన భాష అంటే? శత్రువు వచ్చేటప్పుడు శత్రువు దానికి మౌన భాష అని వ్యాఖ్యానం ఉంది. మీరు వీలైతే కనుక పుస్తకం కొనండి, చాలా హైదరాబాద్ దొరుకుతున్నాయి, 2 తెలుగు రాష్ట్రాలు దొరుకుతున్నాయి. రైట్, ఓకే. మీరు బాగా గమనించినట్టయితే చెట్టును కొట్టేవాడు వస్తాడు. అవును. వచ్చినప్పుడు మీరు బాగా గమనిస్తే అయ్యో మీరు భలే. ఇప్పుడు మేక ఉంటుంది, ఇక్కడ తుమ్మ చెట్టు ఉంటుంది కదా, మేక రక్షించబడాలి, చెట్టు సురక్షితంగా ఉండాలంటే ఈ తుమ్మ ఆకు చాలా బాగా ఇష్టపడతాయి మేకలు. ఈ మేక పొయ్యే వరకనే ఆకులు లోపలికి వెళ్ళిపోతాయి, ముళ్ళు బయటకు వస్తుంది. గమనించారు ఎన్నిసార్లు చూసినా కానీ. అవునా?
మీరు కొన్ని చెట్లను కనుక ముట్టుకున్నట్టయితే ఇంకా దగ్గరకు వస్తాం. వెళ్ళిపోతా ఉంటుంది. మీరు తుమ్మ చెట్టును మేకప్ టచ్ చేసినప్పుడు గమనిస్తే ఆకు తగ్గిపోతుంది, ముళ్ళు బయటకు వస్తుంది. అంటే ఆ చెట్టు యొక్క ఆకుల్ని రక్షించటం కోసం ఆ తల్లి ముళ్ళును ప్రయోగిస్తుంది అక్కడ. కానీ మేక ఎంత గొప్పదంటే ఆ ముళ్ళును కూడా, అంత సున్నితమైన పెదవులు ఉంటాయి, ఆ ముళ్ళును కూడా తప్పించుకొని ఆకుని తినే చైతన్యం, ఆ నాలుకతోటి ఆకులు తినే చైతన్యం ఏదైతుందో, మీరు తుమ్మ చెట్టు చిగుళ్ళ దాకా మేకలు ఎక్కుతాయి, గమనించారా? అవును. అరే ఏంటి అసలు సృజనకు ఏ అసలు ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో ఒక అద్భుతమైన సృజన మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంటే ఆ సృజనంతా ఉపయోగించుకోలేని స్థితిలో ఈ రోజు సమాజం ఉంటే అంటే అది మౌనమే మనిషిని మనిషిగా చేస్తుంది, మౌనమే మంచికి ప్రాణం పోస్తుంది, వేదనలో రోదనలో ఎడారి జీవన పయనములో మౌనమే మనిషిని మనిషిగా చేస్తుంది, మౌనమే మంచికి ప్రాణం పోస్తుంది, అమ్మ కడుపులో 9 నెలల మౌనమే గదరా భాష, అందరి నొదిలి వెళుతున్నప్పుడు మౌనమే గదరా ఘోష. మౌనం అంటే మౌనానికి అంత శక్తి ఉంది. నువ్వు శత్రువు వచ్చినప్పుడు ఆ గాలి ద్వారా, ఆ తుమ్మెదల ద్వారా, అసలు నీకు వేరే బజారులో వీచే, అవును, వేరే బజారులో ఉన్న తుమ్మెదను ఈ బజారులో ఉన్న పూల మొక్క సువాసనతోటి లవ్ చేస్తుంది అని అంటే తొమ్మిదతోటి, అరే వాటి యొక్క లవ్ని అసలు ఇప్పుడు వేరే బజార్లో ఉన్న పిల్లవాడు యువతల బజార్లో ఉన్న అమ్మాయిని లవ్ చేయటానికి ఎంత ప్రయాసపడాలనో పడతాడు. కానీ వేరే బజార్లో దూరంలో ఉన్న తుమ్మెదను లవ్ చేయటానికి ఈ పువ్వు అందమైన చీర కట్టుకొని, అందమైన రెక్కలేసుకొని, అందమైన శుతిపెత్తని రెమ్మలేసుకొని, ఒక సువాసన గాలి ద్వారా వెదజల్లితే ఎక్కడో ఉన్న తుమ్మెద అలా వచ్చి తన రసాన్ని మొత్తం తీసుకొని పోయి ఆ పుప్పొడిని తీసుకుపోయి ఇంకో పుష్పానికి అంటించడం వల్ల పునరుత్పత్తి జరుగుతుందంటే లవ్ ఎంత అసలు ప్రకృతిలో ప్రేమతత్వం ఏదైతుందో మనం వర్ణించలేదు, ఏ కవికి కూడా అందరిది. మీరు దీంట్లో చీమల గురించి బాగా రాశారు. పాట ఉండదు అసలు చీమల మీద. చీమ చెట్లల్లో పుట్లల్లో తిరిగే చీమల్లారా, మీరెట్లా బతుకుతున్నారో చెప్పుతారా, కట్టుగుంటే పామునైనా పట్టి తెస్తాము, కట్టుగుంటే పామునైనా పట్టి తెస్తాము, ఒక్క బాట ఒక్క మాట నడుచుకుంటాము, చూసే కనులుంటే సృష్టిలో చాలా సుగుణాలు, పని చేసే మనసుంటే ప్రతి పనిలో విజయాలు. అరే చీమలు ఎంత శ్రమ పడతాయి, ఎంత కొన్ని చీమలు ఇలా మోసుకొని సరుకులు మోసుకొని వచ్చేటప్పుడు కొన్ని కొన్ని సన్నటి నీటి కాలువలు వస్తాయి. వచ్చినప్పుడు ఒక చీమ మీద ఒక చీమే ఇటు నుంచి అటు నుంచి చీమలు ఏకమై ఒక వంతెన నిర్మించుకొని వెనక నుండి అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. కాబట్టి చీమలలో ఉండే ఐక్యత, చీమదల్లో ఉండే శ్రమగుణం, ఇట్లాంటివన్నీ కూడా మనకు నక్షత్రాల మీద, వెన్నెల మీద మీరు రాసిన పాట ఏమన్నా? వెన్నెల నిన్ను చూసి ఎన్నాళ్ళాయనో, వెన్నెలా నీతో నడిసి ఎన్నాళ్ళాయనో, సూర్యుడు వదిలినాక చీకటాకాశాన నడిసేటి వెలుగు రానివి, వేడి లేని వెలుగు లోకానికిచ్చిన చల్లనైనా మనసు దానివి, వెన్నెలా నిన్ను చూసి ఎన్నాళ్ళాయనో, వెన్నెలా నీతో నడిసి ఎన్నాళ్ళాయనో. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో నుంచి ఒక వెలుగు కావాలి. అది చీకటి అయితే బాగుండదు, చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి. అది ప్రేమికులకు అనుకూలంగా ఉండాలి కదా. కాబట్టి ఈ ప్రేమికులు ఎక్కడ ఇబ్బంది పడతారో కనపడనట్టుగా ఒక మరుగు ఏర్పరచడం కోసం ఒక వెన్నెల రాని క్రియేట్ అయిందంటే అసలు మామూలు విషయం అయితే. ఈ ఉగాది సందర్భంగా ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఇవాళ చర్చ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి మీద జరుగుతున్నది.
వనరులను కాపాడుకోవాలి, పచ్చదనాన్ని కాపాడాలి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఉద్యమే ఇవాళ వస్తున్నది. ఇట్లాంటి వాటికి ఈ ఉగాది సందర్భంగా మీరు ఒక ప్రకృతి ప్రేమికులుగా ఏమన్నా షేర్ చేసుకుంటారా మీ అభిమానులు? అంటే ఈరోజు అమెజాన్ లాంటి అడవులు అంతరించిపోతున్నాయి. మనిషి స్వార్థంతో కొండలు, గుట్టలు, జలపాతాలను మొత్తం కూడా ఆక్రమిస్తున్నాడు. బుద్ధుడు లాంటి వాళ్ళు మన పిల్లలే మనకు మరో జన్మ అని చెప్పాడు. గాంధీ మహాత్ముడు మన పూర్వీకులు ఈ వనరులు మొత్తం కూడా ఎంత సురక్షితంగా మనకి ఇచ్చిపోయారో మన పిల్లలకు కూడా ఈ ప్రకృతి వనరులను అంత సురక్షితంగా ఇచ్చిపోమని చెప్పాడు. అయినా మనం స్వార్థంతో ఈ ప్రపంచంలో ఈ పుడమి తల్లిని విధ్వంసం చెరబడుతున్నాం. ఇలా చెరబట్టడం వల్ల మన జీవితాన్ని కోల్పోతున్నాం. చివరికి ఈరోజు మనకు ఆక్సిజన్ కూడా ఒక మనిషి ఒకరోజు బతకాలంటే 3 సిలిండర్ల ఆక్సిజన్ తీసుకోవాలి. మరి వారానికి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది? మనిషి జీవించాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పెడితే ఇంత ఆక్సిజన్ మనకు అందుతుంది. కాబట్టి మనిషి బతకాలంటే సురక్షితమైన గాలి, నీరు, వెలుగు, వెన్నెల ఉండాలంటే మనం ఇలా బతుకుతున్నాం. మన పిల్లలైనా సురక్షితంగా బతకాలంటే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని, ఒక సుందర సుషందన నందనవనము లాంటి నవ గ్రహాన్ని మనం ఆవిష్కరించాలంటే ఈ భూమిని సురక్షితంగా ఉంటుంది. మనం అందరం ఇక్కడ బతికి ఏదో 4 రోజులు బతికి పోవటానికి వచ్చామే కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి రాలేదు. కాబట్టి మన పిల్లలకు ఈ సురక్షితమైన గాలి, నీరు, వెలుగు ఇచ్చే విషయంలో మనం చెట్లను ప్రేమిద్దాం, గుట్టలను ప్రేమిద్దాం, నదుల్ని ప్రేమిద్దాం. అంతిమంగా ఈ పుడమి తల్లికి కృతజ్ఞత కలిగి ఉందాం. థ్యాంక్ యూ. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు, శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలను. మీకు ఉగాది పచ్చడి చేసుకుంటాం. పచ్చడిలో అన్ని రకాలు ఉంటాయి. పులుపు, తీపి, వగరు, కారం, చేదు, నానా రకాలు ఉంటాయి. అది ప్రకృతికి ఒక సూచిక. ఇందాక జయరాధన మనతో మాట్లాడిన అన్ని విషయాలు కూడా ప్రకృతే. ఉగాది ఒక ప్రకృతే. ఇది పాతది వెళ్ళి కొత్తది రావడానికి, పాత ఆలోచన నుంచి కొత్త ఆలోచన రావడానికి, పాత జీవితం నుంచి కొత్త జీవితం రావడానికి, చీకటి నుంచి వెలుగుల వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, ఇది మానవ జీవిత ప్రయాణం. అది ప్రకృతి నేర్పిన పాఠం. అది జయరాజు చెప్పిన దాంట్లో తను అనుభవించి చెప్తే తప్ప ఇవన్నీ ఇంత సులభంగా చెప్పే విషయాలు కావివి. ఏ ల్యాబొరేటరీ కూర్చొని చేసే పరిశోధన కాదు, పరిశీలన ఇది. ఈ పరిశీలన తన హృదయంతో, తన మనస్సుతో చేసింది. తన శరీరము ప్రకృతిని ఆకలింపు చేసుకొని, ఆవహించుకొని పరకాయ ప్రవేశం చేస్తే తప్ప ఒక మనిషి ప్రకృతిని ఇట్లా ప్రేమించలేడు. ఆ మనిషి ఆ పరిశీలనను అక్షరరూపం ఇవ్వలేరు. దానికి పాట గాత్రం ఇచ్చి దాన్ని పాడలేరు. జయరాధన్న అది చేసి బహుశా ఈ తరానికి అందిస్తున్న ఒక గిఫ్ట్ ఇది. మీకు వీలైతే కనుక ఈ పుస్తకాన్ని కొనండి. 2 తెలుగు రాష్ట్రాలలో ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా, ఆంగ్లంలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీషులో ఉన్నాయి, తెలుగు భాషలో కూడా ఉన్నాయి. ఇవి మీకు వీలుంటే కొనండి. చదివేటప్పుడు మీ వెంట కొన్ని కళలు వస్తాయి, మీ వెంట అద్భుతమైన అనుభూతులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఆశ్చర్యం వస్తుంది. ప్రకృతి ఎన్ని రకాల భావాలను తనలో ఇముడ్చుకున్నదో అన్ని భావాలు చదివే వాళ్ళ పాఠకుల్లో కలుగుతాయి. ఈ పుస్తకంలో ఉన్న అంశాలు కొన్ని మాత్రమే మాట్లాడగలిగినాం. వీలుంటే మీరు కొన్ని చదవండి. మీ అందరికీ మరొకసారి శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.